ప్రస్తుతం హెజ్బుల్లా దారుణమైనటువంటి దెబ్బతీసింది ఇజ్రాయెల్. 18 మంది ఇజ్రాయలీ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్లోని హెజ్బుల్లా మీద దాడి చేయడానికి వరుసపెట్టి యుద్ధ విమానాలని వాడింది. గత 5 రోజుల్లో 3 సార్లు దాడులు చేసింది ఇజ్రాయెల్. భూమి మీద నుంచి దాడి ఇంకా ప్రారంభించలేదు, గాల్లో నుంచి దాడి ప్రారంభించింది. ఆ సందర్భంగా ఇబ్బంది పడ్డటువంటి హెజ్బుల్లా భారీ అటాక్స్ చేసింది నార్దర్న్ ఇజ్రాయెల్ మీదన. ఎక్కడైతే ఉత్తర ఇజ్రాయెల్ మీద జరిపినటువంటి ఈ దాడిలో 18 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక డ్రోన్ ద్వారా ఈ ఘాతుకానికి పాల్పడింది. మెరోమ్ గోలాన్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సరిహద్దుని దాటి వచ్చి జరిగినటువంటి ఈ దాడి వెనకాల సరిహద్దు దగ్గర మోహరించినటువంటిదా లేకపోతే సరిహద్దు లోపలికి వచ్చి ఈ అటాక్ చేశారా అన్నటువంటి విషయాన్ని ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఇందులో ఏదైతే యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కూడా పనిచేయకపోవడం, ఇదే యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ను కూడా విధ్వంసం చేయగలిగింది. పెద్ద ఎత్తున పేలుడిని సృష్టించగలిగింది హెజ్బుల్లా.